కోసం, మా పరిచర్య కోసం తప్పనిసరిగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి. 94లో నేను బాప్తిజం పొందాను. 95 నుంచి పరిచర్య, 96లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేవకు వచ్చాను. 97లో సేవకుల ద్వారా అభిషేకించబడి కాడి మోయడం ప్రారంభించాను. 31 సంవత్సరాలుగా సేవలో నడుస్తూనే ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు, చేదు తీపి అనుభవాలు. ఒక్కోసారి చాలామంది ఉన్నారు, నాకేం పర్లేదు అనిపిస్తుంది. ఒక్కోసారి నేను ఒంటరిని అనిపిస్తుంది. భౌతికపరమైన పరిస్థితులు అవి. వేల మంది వచ్చే సంఘాన్ని నేను కట్టలేదు, దేవుడు నాకు ఆ దర్శనం ఇవ్వలేదు. వేల మంది విశ్వాసులకు ధీటైన సేవకుల్ని మాత్రం నడిపించడానికి నన్ను బలపరిచాడు దేవుడు. నేను నమ్మేది ఏంటంటే, ఒక మామిడి చెట్టుకి ఒక 500 కాయ వచ్చింది అనుకోండి, ఏమంటారు ఆ చెట్టుని? బాగా. ఒక సంఘంలో 10,000 మంది ఒకే చోట కూర్చున్నారు అనుకోండి, దేవుడు ఆ సేవకుడిని దీవించాడు అంటాం. ఎందుకంటే విస్తారమైన ప్రజలు వస్తున్నారు కాబట్టి. నేను వాక్యం మాట్లాడుతూ ఉంటే అలా కూర్చుని వాక్యం విన్నవాళ్ళు, వాళ్ళు చెప్పే సాక్ష్యం, అన్న వాక్యం మేము విన్నాము, మేము రాసుకున్నాము ఇలాగాని. ఇప్పుడు వాళ్ళ పరిచర్యలో 7,000 మంది, 10,000 మంది, 15,000 మంది. కూర్చో తమ్ముడు అంటే ప్రక్కన కూడా కూర్చోలేదు ఆయన. అన్న ప్రక్కన నేను వద్దని వెనక నుంచునేవాడు, బాగా పాడేవాడు పాటలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సంగీత పరిచర్య ఉర్రుతూలుగుతుంది. దేవుడు చాలా ఘనంగా కొడుతూ ఉన్నారు. కూర్చోడానికి భయపడేవాడు. నేను వాక్యం చెప్పడానికి వెళితే ఆయన పాటలు పాడడానికి వచ్చేవాడు. దేవుడు ఆయన ఆడుకుంటున్నారు, అది ఆయన కృప. వేల మంది ప్రజలు వస్తున్నారు. నేను వేల సువార్త సభలు చేశాను. తక్కువ మందిలో మాట్లాడాను, ఎక్కువ మందిలో మాట్లాడాను. నాకు వేల మంది రాకపోవచ్చు, వేల మంది వచ్చే సంఘాలు నాకు ఇవ్వకపోవచ్చు. ఏ స్థాయిలో వచ్చిన వారికైనా కడుపు నింపి పంపించగలిగిన వాక్య సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం, స్తోత్రం. 500 కాయ మామిడి చెట్టుకు వస్తే ఫలించిందంటాం. పుచ్చ చెట్టు తెలుసా? పుచ్చకాయలు ఇక్కడ అలాగంటారా? ఎన్ని కాయలు వస్తాయి ఆ చెట్టుకి? తక్కువ. ఒక 10, ఒక 6, 12 వస్తే బాగా వచ్చినట్టు. 10 అనుకోండి. మామిడి చెట్టు ఏమో చాలా హైట్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలైనా దానికి చావు ఉండదు. పుచ్చ చెట్టు 1 సంవత్సరమే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనపడదు, కాయలు 10 వస్తాయి. మామిడి చెట్టుని పుచ్చ చెట్టుని చూసినప్పుడు మామిడి చెట్టు ఫలించిందంటాం, కానీ 500 కాయలు ఉంటే 10 కాయలు ఉన్న పుచ్చ చెట్టుని ఫలించిందంటామా? ఫలాలు ఉన్నాయి కానీ విస్తారమైన ఫలింపు లేదంటాం. కానీ అంతరంగం ఏంటంటే, ఒక మామిడికాయకు 1 విత్తనమే వచ్చేది, ఒక పుచ్చకాయలో 100 విత్తనాలంటే లెక్క లేకుండా వస్తాయి. స్తోత్రం.
అప్పుడు 10 కాయల్లో కాయకి 100 గింజ వేసుకుంటే 10 కాయలు ఎన్ని గింజ వస్తుంది? 1000. గంభీరంగా కనపడే మామిడి చెట్టుకు 500 కాయ వస్తే 500 కాయలు గింజ ఎంత వస్తుంది? కంపారిటివ్లీ ఏది ఎక్కువ? మనకేమో మామిడి కనిపిస్తుంది. దేవుని ప్రణాళికలో గంభీరంగా కనిపించకపోవచ్చు, కానీ ఎక్కడో కంకులు దొళ్ళగొట్టుకునే గిద్యోనులాగా. స్తోత్రం, స్తోత్రం. బాహ్యంగా ఎత్తైన కట్టడం మన కళ్ళ ముందు కనిపిస్తే భలే ఉంది బిల్డింగ్ అంటాం. అంత పెద్ద బిల్డింగ్కి పునాది ఒకటి ఉంటుంది, బేస్. అది పైకి కనపడదు, భూమిలో మరుగై మన్ను కొట్టుకుపోయి దానికి అందం ఆకర్షణలు ఉండవు. అంత బిల్డింగ్ని అది మోస్తూ ఉంటుంది. స్తోత్రం. పరిచర్య 2 రకాలు. కనపడే పరిచర్య ఉంది, పునాది పరిచర్య ఉంది. వాక్యం ద్వారా నిర్మించబడే పరిచర్యే పునాది పరిచర్య. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, గడి చెప్దాం. హల్లెలూయా. మీ అనంతపూర్ 14, 15, 16 కళ్యాణదుర్గం వచ్చాను. అప్పుడు పోయింది వాయిస్, ఇంతవరకు రీసెట్ అవ్వాల. తిరుగుతానే ఉన్న ఆవు నీళ్లు, ఈ నీళ్లు. ఒక్కో దగ్గర కిన్లే ఉంటుంది, ఒక్కో దగ్గర టాటా ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకేదో ఉంటుంది. మనమేమో డిమాండ్ చేసి అడగలేము, నాకు ఆ నీళ్ళు దీ నీళ్ళే కావాలని. సరే, దేవునికి ఇష్టం. కొంతకాలం అలా వాడతాడు, కొంతకాలం ఇలా వాడతాడు. ఇంతకు నా మాట అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుంటూరు, వేమవరం, వెంగళాయపాలెం, వైదన, బట్లపల్లి, జొన్నలగడ్డ, పిన్నెల్లి, సాంబశివపేట, కొండమూడు, ఆ తర్వాత గాడిపత్రి వారిపాలెం, ఆ తర్వాత ఈదర, వినుకొండ, కొండ్రముట్ల వారిపాలెం, ఏనుగుపాలెం, ఆ తర్వాత వచ్చేసి కట్టుబడి వారిపాలెం, ఉప్పలపాడు, ఆ తర్వాత అనంతపూర్, సువర్ణరాజు గారు, ఒనేసీము, జీవరాజు, హెప్సిబా అనుకుంటా పిల్ల అమ్మాయి పేరు. ఒక 14-13 మంది సేవకులతో 22-23 సంఘాలు, చిన్నయో పెద్దయో దేవుడిచ్చి, చెట్టుకు 500 కాయ లేకపోవచ్చు, కాయకి కనిపించకుండా విత్తనాలను ఇచ్చినట్టే దేవుడు ఫలింపెట్టయితేనేమి, ప్రజల్ని నడిపిస్తేనేమి, సేవకులను అంటుగడితేనేమి. స్తోత్రం. ఈ క్రమంలో పరిచర్య నడుస్తూ ఉంది. మేమందరం కలిసి ఒకే గొడుగు కింద నడుస్తున్నాం. మాకు వైషమ్యాలు లేవు, తారతమ్యతలు లేవు, పెద్ద చిన్న అనేది లేదు. అందరం కలిసి దేవుడే మాకు పెద్దగా, ఆయన నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాం. కాకపోతే నన్ను అన్నగా వాళ్ళు భావించి, అది వాళ్ళ ప్రేమ, వాళ్ళకున్న గౌరవం. అంతేగాని చెప్పుకోవడానికి నాలో అయితే ఆధిక్యత లేదు. ఈ క్రమంలో ఈ 3 రోజులు మీ మధ్య గడపడానికి ప్రభు నన్ను నడిపించారు. నేను అనుకుంటున్నాను, ఎవరది, గుంతకల్, నాకు పేరు రావడంలా, తమ్ముడు పాస్టర్ మోజస్ గారు, ఆయన కూడా మాతో కలిసి చేయాలని ఆశతో ఉన్నారు. సేవకులు ఎవరైనా ఉండి ఇండిపెండెంట్గా దేవుని సేవ చేస్తూ, ఏ సహవాసంతో, ఏ పరిచర్యతో కనెక్టివిటీ లేకుండా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా చేసేవాళ్ళు ఉంటే, తర్వాత ఎజ్రా పాస్టర్ గారిని, సువర్ణరాజు గారిని కలవచ్చు. ఏ స్వార్థపాపేక్ష లేదు, ఎవరిదెవరు దోచుకునేది లేదు. అసలు ఈ భూమి మీద ఎవరి మనుగడ శాశ్వతం, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే.
పరిచర్య కూడా మంద కాదు. పరిచర్య ఎవరిది? మినిస్ట్రీ బిలాంగ్స్ టు గాడ్. తెలియక ఇది నాది ఇది నాది ఇది నాది అని ఒత్తిదే. నేనున్నంతగా ఇప్పుడు నాకు 58, రేపు ఆగస్టుకి 59 వస్తుంది. దేవుడు ఉంచితే ఇంకో 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాను, లేదు తీసుకుంటే వెళ్ళిపోతాను. ఇలాగుంటాను, అలాగే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన త్రోవలోనే తర్వాత ఒక్కొక్కళ్ళు నాకు ముందున్న వాళ్ళు అలాగే వెళ్ళారు, నేను అలాగే వెళతాను, నా తర్వాత వారు కూడా. ఎవరికి ఏది శాశ్వతం కాదు. శాశ్వతం ఏదైనా ఉంటే సంఘం శాశ్వతం, దేవుడు శాశ్వతం. స్తోత్రం చెప్దాం. ఈ క్రమంలో ఆశ కలిగి మేము కూడా అన్న వాక్యమే ప్రామాణికంగా కలిసి పనిచేస్తాం, దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని కొరకు రోషం కలిగిన పరిచర్య చేద్దాం అనేవారు ఎవరైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కలవండి. ఎంతో కాలం లేదు, సమయం చాలా కొద్ది. నేను మొన్న ఒక వీడియో చూశాను. అమ్మ మాట్లాడొద్దు ప్లీజ్, వినండి. నాకెవరో పంపించారు. 15 ఏళ్ల క్రితం చైనా పేరు చెబితే క్రైస్తవ్యం అనేది సజీవ సమాధి. అంటే వెళ్ళడానికి ఎవరు సాహసించేవారు కాదు. కమ్యూనిస్ట్ కంట్రీ అది. క్రైస్తవ్యాన్ని సజీవ సమాధి అనకూడదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, విత్తనం నేలలో పడితే సమాధి అయింది అనుకుంటాం, పడిన తర్వాతనే అది మళ్ళీ అంకురమై ఎదుగుతుంది. స్తోత్రం, స్తోత్రం. చైనాలో క్రైస్తవ్యం అనేది పురుడు పోసుకోల. దేవుని గణాంకాల్లో మార్పు వచ్చింది, దేవుని ఎస్టిమేషన్లో మార్పు వచ్చింది, దేవుని ప్రణాళికలో మార్పు వచ్చింది. పాపం ఎక్కడ ఉండునో కృపక్కడ విస్తరించును. ఇప్పుడు ప్రపంచమంతట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న గ్రంథం బైబిల్ అయితే ఇప్పుడు ఏ దేశంలో ఎక్కువ అంటే చైనాలో. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. త్వరలోనే చైనా అత్యుత్తమ క్రైస్తవ దేశంగా దేవుడు మార్చుకోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంటలెక్చువల్స్, ప్రపంచ మేధావుల్లో ఒక 10 మందో 20 మందో ఉంటారు ప్రపంచంలో. అన్ని దేశాల నుంచి క్రోడీకరిస్తే మేధావి వర్గం. వారిలో నంబర్ 1 పొజిషన్ అంట, నాకు పేరు గుర్తులేదు, చైనా అతను. నా దగ్గర వీడియో ఉంది, 2 వీడియోస్ ఉన్నాయి, నాకు ఒక వీడియో వచ్చింది, ఇంకోటి రావాలి. సమాఖ్య ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట, ఇంటలెక్చువల్స్ కాన్ఫరెన్స్ అని. వారిలో మాట్లాడడానికి ఇతను పిలిచారు స్పీకర్గా. ఆయన నిలబడగానే టెక్నాలజీ మీద మాట్లాడవచ్చు, ప్రాపంచిక పరిస్థితుల మీద మాట్లాడవచ్చు, సైన్స్ మీద మాట్లాడవచ్చు, ఇంకేదో మాట్లాడవచ్చు. యేసు ప్రభు దేవుడు అన్నాడంట నిలబడగానే. స్తోత్రం. బీయింగ్ అన్ ఇంటలెక్చువల్, ప్రపంచ మేధావి, నంబర్ 1 పొజిషన్ చైనా. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పాడంట. నిర్గాంతపోయారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు అందరూ. అసలు సైన్స్ దేవుడు లేడని కదా చెప్పేది. సరే, దేవుడు ఉన్నాడు, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అంటే అది ఒక అర్థం. డైరెక్ట్గా యేసు ప్రభువే దేవుడు అని చెప్పాడంట. వాళ్ళు ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదు. బైబిల్లో నుంచి కొన్ని సంగతులు మాట్లాడిన దాంట్లో ఎత్తిపట్టిన సంగతి ఏంటంటే, ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నమ్ముతున్నాను. నా క్యాలిక్యులేషన్స్ నాకున్నాయి, నాకు రుజువులు ఉన్నాయి. ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రపంచం మనుగడ ఇలాగ ఉండదు. నేనైతే ఆయనతో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను, మీరు కూడా సిద్ధపడండి అని చెప్పాడంట. స్తోత్రం, స్తోత్రం. మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, యాంటీ క్రిస్టియానిటీ పెరుగుతుంది. మీకు ఇంకొక మాట చెప్తా.
ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశానికి దేవుడు బయలుదేరదీసినప్పుడు వారికి శత్రువు ఎవరు? ఫరో. బేస్ లేకుండా మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడతారంటే, తెలియని వాళ్ళు, అన్ని కార్యాలు చేసిన దేవుడు ఫరోని మంటగలపలేకపోయాడు, తన ప్రజలను అంత ఇబ్బందులు పాలు చేస్తుంటే ఫరోని చంపలేడు ఆయన. అంతా బాగుంది కానీ అది నాకు నచ్చలా. కరుణామయుడి సినిమా చూస్తుంటే చిన్నప్పుడు ఒక ఆమె అడుగుతుంది, ఏడుస్తుంది, హిందూనే, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటోళ్ళకి చెవులు ఇచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, ఎంత మహోన్నతుడు, మహానుభావుడు, ఈయనేందయ్యా బల్లెంతో పొడుస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, వీపంతా చిట్లిపోతుంది, శరీరాన్ని అప్పగించి మౌనంగా ఉన్నాడయ్యా సిలువలో, ఈయన శక్తి ఏమైంది, ఈయన ప్రభావం ఏమైంది, ఈయన బలం ఏమైంది, ఆ దుర్మార్గులు అట్లా కొడుతున్నారు, నాకు ఇది నచ్చలా అంటున్నావా? బైబిల్ అన్నాడు, జ్ఞానమునకు మించిన ప్రేమ. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. లోక జ్ఞానానికి దేవుని ప్రేమ అందదు. ఫరో ఉండాలి, తన ప్రజలను ఆటంకపరచాలి, తన ప్రజలు దేవునికి విజ్ఞప్తి చేయాలి, దేవుని సన్నిధి దిగి వచ్చి ఫరో ద్వారా మహిమ పొంది తన ప్రజలకు రక్షణ కలిగించాలి. అది ప్రణాళిక. యోధా ఉండాలి, ప్రభువుని అప్పగించాలి. యోధాని దుర్మార్గుడు అని మనం అంటాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దు. ప్రభువుని అమ్మివేసి యోధా ఈ పరిచర్యలో పాలివాడయ్యాడంట. అంటే ప్రభువు నమ్మడం కూడా లేఖనం ఎలా లెక్కిస్తుందంటే, ఇట్స్ ఆల్సో ద మినిస్ట్రీ గివెన్ బై ద లార్డ్ అంటు జూడా. దేవుడు యూదాకి ఇచ్చిన పరిచర్య అది, అప్పగింపు. అప్పగించేవాడు లేకపోతే సిలువు లేదు, సిలువు లేకపోతే అర్థం లేదు, అర్థం లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. ప్రైజ్ ద లార్డ్. యాంటీ క్రిస్టియానిటీ ప్రబలాల, వడపోత. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. వడపోత. వడపోత అంటే తెలుసా? బావిలో నుంచి నీళ్లు తెచ్చినప్పుడు నేరుగా తాగం, నీళ్ళని ఏం చేస్తాం? వడకడతాం. వడకట్టినప్పుడు నలకల పైన ఆగిపోతాయి, శుద్ధమైన నీరు క్రిందికి. క్రైస్తవ్యాన్ని కూడా దేవుడు వడకడతాడు. స్తోత్రం. ఏ విధంగా వడకడతాడంటే, ఫరో లాంటి వారి చేత, హేరోదు లాంటి వారి చేత. ఈరోజు భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, మనకు తెలిసిన తెలియని అనేక ప్రాంతాల్లో ఎక్కడైనా క్రైస్తవ్యానికి హింస, కష్టం వస్తుందంటే దేవునికి తెలియదంటారా? దేవునికి తెలియకుండా కష్టం వస్తుందంటారా? దేవుడే అనుమతించి క్రీస్తుని ప్రకటించడంలో నా క్యాపబిలిటీ ఏంటి, నా విశ్వాసాన్ని కాపాడుకోవడంలో నా స్థైర్యం ఏంటి? పూలదండలేసి శాలువాలు కప్పితే అందరూ మగోళ్ళే. కొరడాలతో కొట్టబడి పరిస్థితులు, రంపాలతో కొయ్యబడిరి, శిరచ్ఛేదనము చేయబడిరి, బండకు వేసి బిగించబడిరి, బ్రతికుండగానే నూనెలో దింపబడి, శరీరములు వలచబడిరి, కత్తి చేత పొడవబడిరి. కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడే నిజ క్రైస్తవ్యం నిగ్గు తేలుతుంది. కొట్టని చప్పట్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక లేవు, హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఉండవు. ఎవడైతే దేవుని కోసం జీవిస్తానని అంటాడో,
దేవుని కోసం జీవించిన ఆది అపోస్తలులు నాలా కర్రలు తిరిగారా? దేవుని కొరకు జీవించిన ఆది అపోస్తలులు స్థలాలు పొలాలు కొన్నారా? దేవుని కొరకు జీవించిన ఆది అపోస్తలులు బంగారాన్ని దిగేశారా? వారికి ఉన్న చరస్థిర ఆస్తులను తెగ నమ్మి మాన ప్రాణములను కూడా దేవుని కొరకు అప్పగించి, స్తోత్రం స్తోత్రం, దేర్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. దేవుని స్తుతించే, దేవుని మహిమపరిచే క్రైస్తవ్యం అది. ఆనాటి క్రైస్తవ్యమేమో సమస్తాన్ని తెగనమ్మి ప్రభువుని సొంతం చేసుకున్నారు. ఈనాటి క్రైస్తవ్యమేమో ప్రభువుని తెగనమ్మైన లోకాన్ని సొంతం చేసుకుంటున్నారు. స్తోత్రం స్తోత్రం. ఈ పరిస్థితులు, ఈ కఠినత్వం రావచ్చా? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు రప్పిస్తున్నాడు? వస్తుంటే ఎందుకు మౌనంగా చూస్తున్నాడు? ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు మీకు విడుదల సమీపించిందని తలలెత్తుకొనుడి అన్నాడు. స్తోత్రం చెప్పాలన్న మాట అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పాలి. సభలో పరిచర్య, సంఘం ఎంటర్టైన్మెంట్ షో కాదు, కడుపుబ్బ నవ్వుకొని వచ్చేది కాదు, కథలు విని ఊపిరి పీల్చుకుని వెళ్ళేది కాదు. స్పృహ కలగాలి, అవేర్నెస్ రావాలి, పురికొల్పు రావాలి, సత్యాసక్తి మనలో పుట్టాలి, దేవుని కొరకైన రోషం మనలో కదం దొక్కాల. ప్రైజ్ ద లార్డ్. 1, 2, 3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 19వ వచనం చదవండి. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడయున్న దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఏం చేస్తాడంట? ఉత్తరమిచ్చును. అంటే చెప్పాలి, వారికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాడు. అది ఎవరికి, ఏ స్థితిలో? మారు మనస్సు. దేవునికి భయపడరు, భయపడకపోగా వారి స్టేటస్ ఏంటంటే మారు మనస్సు. ఇప్పుడు మారు మనస్సు లేని వారై అనే ఈ మాట రక్షణ లేని వారికా, రక్షణ పొందిన వారికా? రక్షణ పొందిన వారు మారు మనసు లేని వాళ్ళు అంటామా? రక్షణ పొందిన వాళ్ళని అక్కడ ఏమన్నాడు చూడండి మళ్ళీ, మారు మనస్సు లేని వారై. అంటే ఇప్పుడు మారు మనస్సు లేని వారు అంటే ఎవరు? రక్షణ. ఇది ఒక సర్ఫేస్. అంటే రక్షణ లేని వారు, ఇంకా వారు మారు మనసు పొందలేదు కాబట్టి వాళ్ళకి. రక్షణ పొందిన వారికి కూడా చెప్తుంది ఈ మాట. అదెట్లా? రక్షణ పొందామని చెప్పుకుంటూ మారు మనస్సులో తొలగిపోయిన వారు, అంటే మారు మనస్సు లేకుండానే రక్షించబడ్డామని భ్రమలో బ్రతికేవారు. స్తోత్రం స్తోత్రం. వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు.
అంటే వారెంత షార్ప్గా లోకంలో ఉంటారో, వారెంత ఇంటెన్సివ్గా ఉంటారో, అదే పరిస్థితిలో దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? మారు మనస్సు లేని వారై దేవునికి భయపడని వారికి. కట్ చేద్దాం. దేవునికి భయపడని వారు అనేది ఆపి ఒక్క మాట తీసుకుందాం. మారు మనస్సు లేని వారు అంటే రెండు రకాలు. ఇంకా ప్రభువుని అంగీకరించని వారు, రెండు ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటూ సరైన మారు మనసు లేకుండా బ్రతికేవారు. ఇద్దరికీ దేవుడు ఉత్తరము చెప్పాలి. ఇద్దరికీ దేవుడు సమాధానం ఇస్తాడు అంటే అర్థం జవాబు చెబుతాడని కాదు, తగిన విధంగా వారితో మాట్లాడతాడని. రే, మీ నాన్న వచ్చినప్పుడు నీకు చెప్తాడులే ఉండు అంటారు. అంటే అర్థమేంటి? నీ పద్ధతి ఎట్టుందో నేను కాదురా, మీ నాన్న వచ్చినప్పుడు నీ అంతు చూస్తాడని అర్థం. దేవుడు వారికి ఉత్తరం ఇచ్చును. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడై ఉన్నవాడు మారు మనస్సు లేని వారై భయపడని వారికి సమాధానం ఇస్తాడు. ఎలాగిస్తాడు సమాధానం? స్తోత్రం. ఎలాగిస్తాడు సమాధానం? ఎలా మాట్లాడతాడు ఆయన? ఎలాగ చెప్తాడు వారి పని? వాక్యం వింటున్నప్పుడే మనం బేరీజు వేసుకోవాలి. ఇంకా మారు మనసు లేని వారు ఎవరైనా ఉంటే, బాప్తిజం పొందని వారు ఉంటే ఒకసారి మీ చేయి పైకెత్తి చూపించండి ప్లీజ్. అవునా అంటే నువ్వు అడిగితే మేము చేయెత్తేది అంటేనే సరే, మీరు ఎట్లా రారు, కానీ బాప్తిజం పొందిన వాళ్ళు చేయొద్దండి. అంటే ఇప్పుడు చెయ్యి లిఫ్ట్ చేయని వాళ్ళంతా బాప్తిజం పొందలేదని అర్థం, రైట్? మరంతే, అటు రాకపోతే ఇటు. బాప్తిజం పొందిన వారిలో కూడా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజమము, ఇప్పుడు సంఘాల్లో కనపడుతుంది ఏంటంటే నీళ్లల్లో మునిగి లేవడం ఒకటే కనిపిస్తుంది. దానికి కాగైన అర్హత మారు మనసు అనేది మాత్రం 0 స్టాండర్డ్లోకి వెళ్ళిపోతుంది. వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశీలన చేసుకోవాలి. నేను బాప్తిజం పొందడం అయితే పొందాను, కానీ నేను పొందిన మారు మనసు కరెక్టా? బాప్తిజం పొందాను, మారు మనసు విషయంలో కరెక్ట్గా ఉన్నానా? నేను చిన్నప్పుడు 150 రూపాయలు బైబిల్ ఇచ్చి బాప్తిజాలు ఇచ్చారు చాలామందికి, దొరలు. వాళ్ళ తప్పు కాదు అది. ఎక్కడున్న నల్ల దొరలు తెల్ల దొరలను తీసుకొచ్చి వాళ్ళు మరి డబ్బులు ఇనాములు వీళ్ళకి కావలసినటువంటి కరస్పాండింగ్ తద్వారా ఏమేమి ఇవ్వాలి అన్ని ఇవ్వాలంటే ఇది ఇంతమందిని మేము నడిపించామని చెప్పాలిగా. ఎంతమందిని నడిపించాలంటే మీరు ఊరకెందుకు వస్తారు? నీళ్ళలో మునిగినోడికి 150 బైబిల్ అంటే బైబిల్ ఏముంది పక్కన పడేయచ్చు, ముందు 150 వస్తున్నాయి అని చెప్పి టకా వచ్చి తీసుకుంటున్నారు బాప్తిజాలు. ఆ పిచ్చి తెల్లదొరలేమో ఇంతమంది బాప్తిజం తీసుకున్నారంటే ఫోటోలు అవి చూసేదను వీళ్ళకి కావాల్సినవి అన్నీ పంపించేది. అందుకేగా క్రైస్తవ్యం దుయ్యబడుతుంది. మనకెవరు కమిషన్ లేరు, మనకెవరు పై అధికారి లేరు, ఎవడికి భయపడి సువార్త చేయాల్సిన పని లేదు, ఎవడో ఏదో ఇస్తాడని చెప్పి ఆశించి పని చేయాల్సిన పని లేదు. మన అధికారి మన యజమానుడు దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన సహాయకుడు దేవుడు. స్తోత్రం. అంతకు మించి ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేసినా అది ఉట్టిదే. కొంతమందికి పెళ్లికి ఇస్తారు బాప్తిజం అంటే వాళ్ళ సంస్థ నాయకులు ఒప్పుకోరంట. పెళ్లి చేయాలంటే బాప్తిజం ఇస్తేనే చేయాలంట. వీళ్ళేం చేశారంటే అదొక తీర్మానం చేశారు, పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకోని. మనుషులు అవకాశవాదులుగా వాళ్ళు కూడా నీళ్ళల్లో మునిగి లేవటమేగా, ముందు పెళ్లి చేస్తానన్నాడు వాళ్ళు తీసుకుంటున్నారు. పెళ్లికి బాప్తిజాలు లేవు,
రూపాయలకు బాప్తిజాలు లేవు. కొంతమంది ఈ మధ్య డిబేట్లు చేస్తున్నారు యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో. నాలాంటి ఒక తిక్కల పాస్టర్ని పిలుస్తారు, ఏమయ్యా మీ మతంలో కలుపుకుంటున్నారంట మా వాళ్ళని అంటారు. వెళ్ళిన తింగిరోడు, ఒక పిచ్చోడా, బైబిల్ ప్రకారం యాజ్ పర్ ద బైబిల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ అట్ ఆల్ అని చెప్పడం. మేమెందుకు కలుపుకుంటాం అంటాడు. అసలు మేమెందుకు కలుపుకున్నామేంటి? అసలు క్రైస్తవ్యం మతం కాదురా మొర్రో అని చెప్పవే. క్రైస్తవ్యం అనేది మార్గం, టు వర్షిప్ ద రియల్ గాడ్, టు నో ద రియల్ గాడ్. అది మతం కాదు, కులం కాదు. ఈ మధ్య ఇంకేదో ఆర్డినెన్స్ పాస్ అయిందనుకుంటా, ఎస్సీ వర్గంలో ఉండి క్రిస్టియన్స్గా మారితే బెనిఫిట్స్. ఎవడికి కావాలి బోర్డు బెనిఫిట్స్? ఏసై కంటే బెనిఫిట్ ఇస్తావు నువ్వు? అటొక్కాలు ఇటొక్కాలు వేయొద్దు. చేతులొడ్డును పెట్టి కాళ్ళు నీళ్ళల్లో పెట్టి నేను ఈతేస్తున్నానని చెప్పి షో చేయొద్దు. ఆది అపోస్తలిక సంఘం ఏ రోషంతో బ్రతికిందో, ఆది అపోస్తల పరిచర్య ఏ మంట కలిగి జీవించారో, అట్టి మంట క్రైస్తవ్యంలో పురుడు పోసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మతంలో కలుపుకోవడానికి క్రైస్తవ్యం అసలు మతం అనేది ఒప్పుకోదు బైబిల్. 150 రూపాయలకు బాప్తిజాలు లేవు, పెళ్ళిళ్ళకు బాప్తిజాలు లేవు, స్వలాభాపేక్షతో బాప్తిజాలు లేవు. బాప్తిజం దేనికంటే మనసు మార్చుకున్నవాడు. మనసు మార్చుకోవటం అంటే మళ్ళీ దీని అర్థం పాపము నుంచి బ్రతుకుని మార్చుకున్నవాడు, వాడు బాప్తిజం తీసుకోవడానికి అర్హుడు. ప్రైజ్ ద లార్డ్. బాప్తిజం అనేది నీళ్ళల్లో మునిగే ప్రక్రియ. అది మనుషులందరూ చూస్తారు. నా మనసు మారిందో లేదో అది మీకు అర్థం కాదు. నాకు, నేను ఆరాధించే నా దేవునికి ఆయన స్కాన్ చేస్తే మన మారు మనసు ఏంటో, మన సీన్ ఏంటో ఆయనకు అర్థమైపోతుంది. ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, మారు మనసు లేని వారికి, అంటే రక్షణ పొంది పడిపోయిన వారికి, అసలు మారు మనసు లేకుండానే బాప్తిజం పొందిన వారికి, అసలు ప్రభువుని ఇంకా అంగీకరించకుండా మారు మనసు లేకుండా జీవిస్తున్న వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఎలాగిస్తాడు ఉత్తరం? 2019, 2020 బ్లాక్ ఇయర్స్. ఏంటది? కరోనా. ప్రపంచం గగ్గోలు పెట్టింది. అసలు చావు భయం అంటే ఎట్లుంటుందో అప్పుడు చూడాలి మనుషుల ముఖంలో. అల్లకల్లోలం. డబ్బులున్నవాడికి గ్యారంటీ లేదు, చిన్న వయసు ఉన్నవాడికి గ్యారంటీ లేదు, అందచందాలు కలిగినోడి గ్యారంటీ లేదు, జ్ఞానం కలిగినోడి గ్యారంటీ లేదు. ఈ కిల్లే బాటిల్ ఫస్ట్ 12 రూపాయలు మార్కెట్లోకి వచ్చినప్పుడు. నేను కావలి మీటింగ్స్కి వెళ్తే కిన్లే తెప్పించారు. ఎంతంటే 12 రూపాయలు. గుడ్లు ఎల్ల పెట్టాము మేము. అమ్మో, నీళ్లు 12 రూపాయలు అని ఫస్ట్ టైం. అదే నేను 2003, 2004 సంగతి. నీళ్లు 12 రూపాయలు పెట్టుకుంటే ఆశ్చర్యపడ్డాం. కరోనా టైంలో గాలిని కూడా కొన్నారు తెలుసా, డబ్బులు పెట్టి. ఇంత విస్తారమైన వాతావరణంలో ఇక్కడున్న ఇన్ని వందల మందికి ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుందంటే ఎన్ని కోట్ల రూపాయలు పెడితే మనకు డబ్బులతో కొనగలం చెప్పండి? ఆక్సిజన్, ప్రాణవాయువు ఎవరు ఇవ్వాలి? ఏం మేలు చేయాలి మనకు చెప్పండి దేవుడు అంతకంటే? ఈరోజు మనం హాయిగా శ్వాస తీస్తున్నామంటే దేవుని కృప కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భయకంపితులైపోయారు. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. దేవుడంట వ్యాధి చేత మంచం ఎక్కించటం వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలిగించటం వలనను వానికి శిక్షణము చేయును. శిక్షణము, శిక్ష కాదు. యోబు గ్రంథం 33లో అనుకుంటా ఉంటుంది. చూడండి 18వ వచనమా, చదవండి, ముగించుకుందాం. వ్యాధి చేత మంచం ఎక్కించుట వలనను, ఎక్కుట వలనను. ఏంటది? ఎముకలలో డాక్టర్ దగ్గరికి, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆర్థరైటిస్ వచ్చిందని.
ఎముకల డాక్టర్కి ఏం తెలుసు? అసలు ఆయన ఏందో ఆయనకే తెలియదు. ఈ మంది వేపిస్తాడు, ఆ మంది వేపిస్తాడు, అదొక ట్రైల్, ఇదొక ట్రైల్, ప్రయోగాలన్నీ మనమే చేస్తాడు. మా పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ పోవాలంటే పొట్ట కొయ్యాల. పొట్ట కోసి క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ తీసేసి అక్కడి నుంచి మొదలు పెట్టాలి ట్రీట్మెంట్. పొట్టలో ఇన్ఫెక్షన్ పొట్టలోనే ఉంచి పైకి పూత మందు రాసి దూది పెట్టి బోర్లకు పడుకోబాకు, వెల్లికలకు పడుకో, తగ్గిద్దా? కీలు ఒక చోట, వాత ఒక చోట. కీలు నొప్పి వచ్చిందని వెళ్ళారు, నాటు వైద్యం. కీలు నొప్పి ఎక్కడో అక్కడ వేయాలి వాత. చేతికి కీలు నొప్పి అని చెప్పి నేను వెళ్తే ముఖం మీద వాత వేస్తే తగ్గిద్దా? ఇప్పుడు అట్లా అయిపోయింది వైద్యం. ఏ డాక్టరు స్వస్థపరచలేడు. ఇంకో మాట చెప్పేదా? డాక్టర్ స్వస్థపరచడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మరి ఏం చేస్తాడు డాక్టరు? వైద్యం చేసేవాడు డాక్టరు, స్వస్థపరిచేవాడు పరమ తండ్రి. స్తోత్రం. 2002లో చూసే హైదరాబాద్లో ఒక ఆర్ఎంపీ, ఒక డాక్టరు, ఆయన హోమియోపతిక్ ఎండి, ప్రేయర్ చేయడానికి రమ్మంటే నేను వెళ్ళానప్పుడు ఆయన కూర్చుని, ఓపీ ఉంటుంది కదా అందరిని చూసే దగ్గర, ఆయన తల మీద ఉంది ఐ ట్రీట్ హీ క్యూర్స్. వైద్యం నేను చేస్తా, స్వస్థత ఆయన ఇస్తాడు. క్రిస్టియన్ డాక్టర్ ఆయన. ఇప్పుడు జనాలందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే స్వస్థత కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. డాక్టర్ స్వస్థపరచడు. అసలు ఆయన ఏంటి ఆయనకే తెలియదు. ఎముకల్లో ఎడతగని నొప్పులు, వ్యాధి చేత మంచం ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నప్పుడు విమర్శ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అనారోగ్యం అని చెప్పండి, ఆర్థిక సంబంధమైన సంక్షోభం అని చెప్పండి, కుటుంబంలో కలతలని చెప్పండి, వ్యాపార నష్టమని చెప్పండి, ఏ కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నా పరిస్థితులు మారతని అన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సింది ఏంటంటే మూలంలోకి వెళ్ళాల. పరిస్థితులు బాగలేదని అంతరాలు వేయించుకునేవాళ్ళు, పరిస్థితులు బాగలేదని చెప్పి శకునాలు చూసేవాళ్ళు, పరిస్థితులు బాగలేదని చెప్పి ఇది వాస్తు. మా బావమరిది ఒక ఆయన ఉన్నాడు, పిల్లికి భిక్షం పెట్టడం, పిల్లికి భిక్షం పెట్టడం, సత్తన్నారన్నా కానీ పట్టించుకోడు. మీ నాన్న చచ్చిపోయాడు, వాస్తు దోషం అని చెప్పారు. లెట్రిన్స్ మొత్తం పగలగొట్టించి మార్చి, కిటికీలు మార్చి, వాకిళ్ళు మార్చి అప్పట్లో 3 లక్షలు ఖర్చు పెట్టాడు. మారిద్దా? మారిద్దా చెప్పండి? బ్రతుకు మారితే జీవితం బాగుంటుంది. మార్చాల్సింది ఇళ్ళు వాకిళ్ళు కాదు, పగలగొట్టాల్సింది ఇళ్ళు వాకిళ్ళు కాదు. హృదయాలు పగలగొడితే జీవితాలు బాగుపడతాయి. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులు కఠినంగా ఎందుకు మారతాయి అంటే మన బ్రతుకులో మార్పు రావాలి. స్తోత్రం చెప్పండి. మనలో మారు మనసు దేవుడంట. చదవండి, మళ్ళీ చదవండి అన్నమాట. కాదు కాదు, పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైన వాడు, ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై దేవునికి భయపడని వారికి ఉత్తరం ఎట్లా ఇస్తాడు? ఉత్తరం పరిస్థితుల్ని ఆయన హోల్డ్లోకి తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. పరిస్థితుల్ని ఆయన హ్యాండిల్ చేస్తాడు. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట చేత వారి ప్రయత్నము వ్యర్థమాయను. స్తోత్రం. అదే పాట. ఇది రాత్రంతయు శ్రమ పడినా రహదారులు వెదకినను
ఎట్లా? రాత్రంతయు. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు గారు చెప్పాడు యేసు ప్రభుతో, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఫలితం ఏమి లేదు, అయినను నేను కాదు నీ మాట చొప్పున వల వేస్తా. అది రావాలి మనుషుల్లో. ఎన్ని ప్రయత్నాలు చేస్తావు కానీ ఒక్కసారి నీ బ్రతుకులో క్రియ చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వవు. స్తోత్రం. నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి 2 దోణెలు మురుగునంత చేప పట్టాడంట పేతురు. స్తోత్రం. నేను ఇప్పుడు ఆ అధ్యాయం జోలికి వెళ్ళట్లేదు కానీ అద్భుతమైన సంగతులు ఉన్నాయి అక్కడ. 2 దోణెలు మునిగే అంత చేప పట్టినప్పుడు మనమైతే ఏం చేస్తామంటే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రభువా స్తోత్రం, అయ్యా నువ్వే దేవుడు, నువ్వు లేకపోతే ఇంకేముందయ్యా, స్తోత్రం స్తోత్రం అని వెళ్ళిపోతాం. 2 దోణెలు మునిగే చేప చూడగానే ప్రభు పాదాల మీద పడ్డాడంట పేతురు. చప్పట్లు కొట్టండి. ప్రభు పాదాల మీద పడి ఏమడిగాడు తెలుసా? నేను పాపిని, నీ వల్ల ఈ కార్యం పొందడానికి నేను యోగ్యుడిని కాదు. నేను పాపిని, నీ ముఖ వర్చస్సు చూడడానికి నేను యోగ్యుడిని కాదు. నేను పాపిని, నేను తక్కువ అంచనా వేశాను. వలలు వేయమని ఆయన చెప్తే వల తీసుకుని వెళ్ళాడంట. తెలుగు బైబిల్లో కాదు కానీ మూల భాషలోకి వచ్చేపాటికి డ్యూ టు ద ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్సీ. నేను పండిపోయిన అయితే ఈ యవనస్తుడు ఇతను చెప్తే చేప ఉంటుందా? రాత్రి అంతా ప్రయాసపడ్డం లేనిది ఏం చెప్పగల వస్తుందా? అయినా చూద్దాం, లేకపోతే అంత స్పందన ఎందుకు? 2 దోణెలు జీవిత కాలంలో అప్పుడు పేతురు చూసినంత చేప ఆయన ఇంతకుముందు ఎప్పుడు చూడలేదంట. స్తుతికూటం పెట్టల పేతురు. స్తుతికూటం పెట్టి లడ్లో పలహారం పంచి లేకపోతే బోవ పెట్టి మీ దారిని మీరు నా దారి నాన్న వెళ్ళా, ప్రభువా నీకు స్తోత్రం అని స్తుతించి వెళ్ళిపోలా. ఎంత గొప్ప దేవుడు ఇంకా లేడు అని చెప్పి ఆ కాసేపు కనపరిచి మళ్ళీ వెళ్ళి చేపలు పట్టుకోలా. క్రియను చూడగానే పాదాల దగ్గర పడిపోయాడు. నీ స్పందన ఏది? దేవుని ద్వారా ఎన్నో మేళ్లు పొందుతున్నావు, దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వచనాలు పొందుతున్నావు. అసలు ఈరోజు బ్రతికున్నావు అంటే దేవుని. మరి నీ స్పందన ఏది? నోటితో స్తుతించి దూరం అవుతున్నావా? తల తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టి నేను పాపినయ్యా నన్ను విడిచిపోని అడిగాడు. అప్పుడు అన్నాడు ఆయన, మనుషులు పట్టు జాలరిగా చేస్తాను. స్తోత్రం స్తోత్రం. ఏది మన రెస్పాన్స్? ఏది? వాక్యం చెప్తుంది పరిస్థితులు ఆయన హోల్డ్లో ఉంటాయి. పరిస్థితులు కఠినమైపోతాయి. పరిస్థితులు కఠినమైపోతున్నాయని మనుషుల దగ్గరికి వెళ్తావు, మనుషుల సలహాలు అడుగుతావు, ఏవేవో ప్రయత్నాలు ఏవేవో చేస్తుంటావు. సమస్త పరిస్థితులను నియంత్రించే దేవుని వైపు నీ మనసు తిప్పుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 7:10 చదవండి. 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అమ్మ 2 కొరింథీ పత్రిక 7:10. నువ్వు 1 కొరింథీ చదువుతున్నావు. దేవ చిత్తానుసారమైన దుఃఖము దేన్ని కలుగు చేస్తుంది? దుఃఖం, పెయిన్, శ్రమని చెప్పు, శోధనని చెప్పు, కన్నీరని చెప్పు. ఏ విషయంలో నీవు కన్నీరు మున్నీరు అవుతావో ఆ కష్టాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? దైవ చిత్తానుసారం అంటే దేవుడే పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే రక్షణార్థమైన మారు మనస్సు. అదేగా మనం వింటున్నాం. దేవుడు ఎట్లా మాట్లాడతాడు మారు మనసు లేని వాళ్ళతో? పరిస్థితులను ఆయన హోల్డ్లోకి తీసుకుంటాడు. పరిస్థితులు కఠినమైతే మనమేం మనుషుల దగ్గరికి పరిగెత్తాం కానీ పరిస్థితుల్ని స్వాధీనపరుచుకునే దేవుని వైపు మాత్రం మన మనస్సు తిప్పాం. కన్నీరు, కష్టం, వేదన, శ్రమ, శోధన దేవుడు అనుమతించాడు అనుకోండి,
నా జీవితంలో నాకు ఎందుకు కావాల్సి వచ్చిందని చెప్పి దేవుని ప్రశ్నించి బ్రతుకు మార్చుకోవాలి. మనమేమో ఎక్కడెక్కడికో పరిగెత్తి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నీ జీవితంలో దేవుడు గనక దుఃఖాన్ని అనుమతిస్తే ఆ దుఃఖం వల్ల నువ్వు నశించిపోవాలని కాదు, శ్రమలను అనుమతిస్తే శ్రమల వల్ల నువ్వు నశించాలని కాదు. నీవు పొందిన రక్షణ కొనసాగించడానికి కావలసిన మారు మనస్సు పుట్టిస్తుంది ఆ దుఃఖం. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడున్న మనలో కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టాలు, శ్రమలు, శోధనలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? అందరి జీవితంలో కష్టమే. కాదా అనుకుంటాం, నాకు ఒక్కడికే ఈ కష్టం, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదని. కదిలిస్తే అందరి బ్రతుకులు అంతే ఉంటాయి. మరి కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారించేవా, ఎందుకు ఇలా కావాల్సి వచ్చిందయ్యా అని? ఒకవేళ మనలో ఎవరైనా ప్రార్థించారేమో, మీ ప్రార్థన దేవుడు విన్నాడేమో తెలియదు. ఈ రాత్రి సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఎందుకు శ్రమ, ఎందుకు కష్టం, ఎందుకు కన్నీరు, ఎందుకు దుఃఖం? నీ మనస్సు మారి దేవుని వైపు త్రిప్పడం కోసమే దేవుడు కష్టాలు అనుమతిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండు, మారు మనస్సు నీలో నాలో కలగాలని ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను త్వరగా, ఎప్పుడు చెప్పాడు? ఇప్పటికి ఎంతకాలమైంది ఆయన చెప్పి? 2000 ఏళ్ళు దాటింది. ఏది వచ్చాడా? అన్నా ఎక్కడ దాకా వచ్చారన్నాడు సోమరాజు గారు. అప్పటికి బండి రిపేర్ అవ్వాలా, అంటే ప్రాబ్లం కూడా రాలా, వినుకొండ దాటాం. వస్తున్నామయ్యా అన్న, సాయంత్రం అందుకుంటారా? ఖచ్చితంగా అందుకుంటాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ బి దేర్. తొందరగా వస్తా. తొందర అంటే అర్థం ఏంటంటే, అందరూ 7 గంటలకు వచ్చారు అనుకోండి, పొద్దున అక్కడ 9కి బయలుదేరి గుంటూరులో, మేము 5ంటికి వస్తే అప్ప చాలా పెందలాడు వచ్చాడే అంటారు. ఆయన కూడా చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. 1 గంట కాదు, 1 రోజు కాదు, 1 నెల కాదు, ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి? 2000 ఏళ్ళు దాటిపోయింది. వచ్చాడా? వచ్చాడా? రాలా. ఎందుకు? ఆయన తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు మరెందుకు? అంతటను అందరూ మారు మనసు పొందాలి. చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం, నడి చెప్దాం హల్లెలూయా. బికాస్ ఆఫ్ యువర్ రిపెంటెన్స్. నువ్వు ఇంకా ప్రభువుని ఎరగలేదేమో, నీకోసమే లేట్ అవుతుంది. ప్రభువుని ఎరిగి పడిపోయావేమో, సరిదిద్దుకోవడం కోసం ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడతాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎలా? పరిస్థితులు కఠినం చేసి మాట్లాడతాడు. 2, ఆయన అసలు ఆలస్యం చేస్తుంది నీ కోసం, నా కోసం, మన మారు మనసు కోసం. స్తోత్రం, స్తోత్రం. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనోళ్ళు ఏం అనాలిసిస్ చేస్తారో. ఇరాన్ అంట ఏది యురేనియం ఏదో నిల్వలు చేసిందంట, నాకు అంత ఐడియా లేదు రండి. వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుందిగా, దేశాలన్నీ కలిసి ఎవరు కూడా అణుబాంబులు తయారు చేయకూడదు, నిల్వలు చేయకూడదు, బాంబింగ్ ఎనర్జీ నిల్వ చేయకూడదు అని ఉంటుందిగా. ఐక్యరాజ్య సమితి, ఎఫ్రతా, అవునా? వాళ్ళు చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించి ఇరాన్ అంట ఈ అటామిక్ పవర్ అంతా నిల్వ చేస్తుందంట. ఇది ట్రంప్కు తెలిసి ఇరాన్ని కొట్టాలని యోచించాడంట. ఇవన్నీ ఏంటంటే బోజర కారణాలు, మనుషులు చెప్పుకునేవి. చారిత్రాత్మక కారణం తీసుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ దాయాదుల పోరు. దాయాదులు అంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే 2 కొడుకుల్లో నేను అనే క్రమంలో జరిగే యుద్ధమే దాయాదుల యుద్ధం.
కళ్ళు మూసుకుపోయి శారమ్మ మాట విని అబ్రహాము హాగరుతో పోయి బిడ్డను కన్నందుకు ఆ బిడ్డ జననమే ఇష్మాయేలు అయితే, ఇష్మాయేల్లో నుంచి వచ్చిన వారు ఇష్మాయేలీయులైతే, ఇష్మాయేలుకి ఏదోమీయుడు అనగా యోసేపు ఏషావుకి పుట్టిన వారు ఏడోమియన్స్ అయితే, అబ్రహాము మూడో భార్య అని కెతురాల నుంచి వచ్చినటువంటి సంతానం ఇస్లామేయులు అయితే, వీరందరూ కలిసి ఇశ్రాయేలు నాశనాన్ని శాసించే పరిస్థితుల్లో యుద్ధం. చారిత్రాత్మక కారణాలు అవి. ప్రస్తుత ఆత్మ సంబంధమైన నేపథ్యం ఏంటంటే, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యని అడిగారు. మీరు యుద్ధములను గూర్చి విందురు. స్తోత్రం. అక్కడక్కడ కరువులు కలుగును, దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యం. రాకడకు సూచన అంటే రాకడ వస్తుంది, ప్రభు వస్తున్నాడని నమ్మాలి. యుద్ధాలు ఆధారం. ఈ నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే, మారు మనసు పొంది బ్రతుకులో ప్రభుని స్థిరపరచుకోవాలి. స్తోత్రం. గట్టి చెప్పాలి హల్లెలూయా. తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే మారు మనసు కోసం. ప్రకృతిలో మార్పు ఎందుకు వస్తుందంటే మారు మనసు కోసం. విస్తారంగా చెప్పడానికి టైం పర్మిట్ చేయట్లేదు నాకు. ఇంకా రేపు పగలు మీ మధ్య ఉంటాను కాబట్టి మరిన్ని విషయాలు రేపు వినొచ్చు. నేను క్లుప్తీకరిస్తున్నాను. ఆయన మారు మనసు లేని వారితో ప్రత్యుత్తరం ఇస్తాడు. ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభువుని ఎరగని వారు ఎవరైనా ఉంటే ప్రభువుని ఎరగండి, మారు మనసు పొందండి. ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ సరైనటువంటి అవగాహన లేకుండా, ఆత్మ సంబంధమైన స్థితి లేకుండా జీవిస్తున్నారేమో. కోల్పోయినటువంటి ఆత్మీయతను తిరిగి పొందండి. ప్రభువుని ఎరిగి పడిపోతే ప్రభువులోకి రండి, ఇంకా ప్రభువుని ఎరగకపోతే ప్రభువుని ఎరగండి. అందుకే ఈ సభలు. ఈ సభల ద్వారా దేవుడు మాట్లాడేది ఏంటంటే, మీ మారు మనసు కోసమే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. పరిస్థితులు కఠినం ఎందుకు అవుతాయి అంటే, మన బ్రతుకులో మార్పు రావాలని. అన్నం పెట్టదు అమ్మ పెడతాను, నాన్న పెట్టనీయడు. బిడ్డను చంపుకుంటాడా? మరి ఎందుకు పెట్టనీయడు? వాడు బడెక్ కొట్టి తిరుగుతున్నాడు, ఫీజు డబ్బులని నాశనం చేసాడు. ఇప్పుడు వాడికి అన్నం పెడితే మళ్ళీ చేస్తాడు. అందుకోసం ఏం చేయాలి? తప్పు అయిపోయింది నాన్న, ఇంకెప్పుడు చేయను నాన్న అన్నదాకా వాడిని ఎండగట్టాల. అదే ఆయన చేస్తున్నాడు. స్తోత్రం. అనారోగ్యం అని చెప్పు, పరిస్థితులు కఠినం అని చెప్పు, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పు, మనసు ప్రశాంతత లేకుండా చేయడం అని చెప్పు, కారణాలేవని చెప్పుకో. దేవుడు అదే పరిస్థితి నీ మార్పు కోసం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ పడ్డామో అక్కడే వెతకాల, ఎక్కడ పడ్డామో అక్కడ లేవాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాల. దేవుని దగ్గరికి వెళ్ళి నా స్థితి మార్చుకుంటాను నాయన, కృపనివ్వని అడగాల్సింది పోయి, దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల్ని, సమాజంలో నీ సొంత ప్రయత్నాలు ఎన్ని చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది? రెండోది, యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే, మన మారు మనసు కోసం. రాకడ ఆసనమైంది, గుర్తెరుగు, మార్పు నందు. స్తోత్రం, స్తోత్రం. ఎన్ని సంగతులు చూస్తున్నాం, ఎన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. ప్రకృతిలో మార్పులు ఎందుకు వస్తున్నాయి? నాకు తెలిసి ఏప్రిల్ మేలో వర్షాలు ఉండవు. ఇర్మీయా గ్రంథం 5లో అంటాడు, మీకు మేలు కలుగకుండుటకై మీ పాపములే దాని క్రమమును తప్పించాను. మరి ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల్లో కలిగే మార్పులను బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, మన బ్రతుకులు మారాలి, మన విధానాలు మారాలి. యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీ మారు మనసు కోసం. అదేగా పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి. ఆలస్యం ఎందుకు చేసిన? నిద్రపోవడానికి కాదు. ఆలస్యం చేయడం వల్ల దివిటీలు ఆరిపోయినాయి. దివిటీలు ఆరిపోయినందువల్ల దివిటీలు ఆరిపోయిన వారు అప్రమత్తులు కావాలి. అది ఉపమానం. మన బ్రతుకులో దివిటి వెలిగించుకున్నాం అనుకుంటూ భ్రమలో ఉన్నామేమో. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, దివిటి ఆరిపోతే విడిచిపెట్టబడతాం, సరిదిద్దుకోమని అవగాహన.
నా మాటలు ముగిస్తున్నాను. ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. అద్భుతాలు ఎందుకంటే మన బ్రతుకులో మార్పు రావడానికి. నన్ను ఇంతకుముందు పరిచర్యకు వచ్చినప్పుడు వాకింగ్ బైబిల్ అనేవాళ్ళు, నడిచే వాక్యం అనేవాళ్ళు. రిఫరెన్స్ ఏదైనా అడగాలనుకో, అన్న సోన్ రాజు గారు ఇట్లాంటి సేవకులు ఇమీడియట్గా తెలియాలంటే ఎక్కడ అంటే బైబిల్ తిప్పడం లేట్ అయితే అంటే రాంబాబు అన్న అడగండి అనేవాళ్ళు. ఇప్పుడు నాకు ఆరోగ్యం ప్రాబ్లం అయ్యాక చెప్పాగా, నా కారు కూడా నాలాగే రోగాల పుట్ట. నేను బాక్సింగ్ ఆడేవాడిని కాలేజీలో. 100 మీటర్స్ 12.37 సెకండ్స్ నాది. స్ప్రింట్ రన్నర్ నేను. క్యారమ్స్ ఆడేవాడిని, స్టేట్ మీట్ సెలెక్ట్ అయిపోయింది. వాలీబాల్ ఆడేవాడిని, కబడ్డీ ఆడేవాడిని. నాకు పోల్ వాల్ట్ ఉంది, డిస్ట్రిక్ట్ 3rd ఉంది. హై జంప్ ఉంది, డిస్ట్రిక్ట్ 1st. అసలు నాకు రావాల్సిన రోగం కాదు అది, చూసేవాళ్ళు ఎవరు అనుకోరు. ఆయన పర్మిట్ చేశాడు. 500 మందిలో 2కో 3కో ఉంటుందంట హార్ట్ ఫెయిల్యూర్. స్తోత్రం స్తోత్రం. ఎందుకో తెలీదు, ఆయన చిత్తమేంటో తెలీదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. 2021లో నేను లేనని చెప్పారు డాక్టర్స్. ఇది 2026. ఇప్పుడు వెళ్ళి నాకు హార్ట్ ఎఫిషియన్సీ చూస్తే 28 ఉంటుంది. 35 ఉంటేనే కష్టం. నాకు 10కి పడిపోయింది ఎఫిషియన్సీ. 10 నుంచి 28కి వచ్చింది 4 ఏళ్లలో. ఇప్పటికి 28 ఉంది. ఇప్పుడు నన్ను వాకింగ్ బైబిల్ అనరు, వాకింగ్ మిరకిల్. స్తోత్రం స్తోత్రం. నడిచే అద్భుతం. నన్ను మీ మధ్యకి ఎందుకు పంపించాడంటే, నన్ను బ్రతికించే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నన్ను ఆదరించే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నా సహాయకుడైన దేవుడు నీకు సహాయం అవుతాడు. నాకు ఊపిరై ఉన్న దేవుడు నీకు ఊపిరవుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి, క్రియలు మార్చుకోండి, సొంత ప్రయత్నాలు వదిలిపెట్టండి, దేవునికి బ్రతుకును అప్పగించండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీరు నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మహిమ మీకు చెల్లిస్తున్నాను. నీ ప్రజల మారు మనసు కొరకై ఏ విధంగా మీరు మాట్లాడతారో, ప్రత్యుత్తరం ఇస్తారో, వాక్యములో నుంచి సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన దేవుడు మీరు. యుక్తమైన మార్పు మా జీవితాలలో కలిగించండి. మారు మనసు లేని వారిని మీ వైపు చూడగలిగే శక్తినివ్వండి, స్థితినివ్వండి. ఎరిగి పడిపోయిన వారిని బలపరచండి, మొదటి స్థితిలోనికి నడిపించండి. యుక్తంగా జీవించే వారిని ఆశీర్వదించండి, పురికొల్పునివ్వండి. వజ్రకరూరు ప్రాంతాన్ని మీకు అప్పగిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై సేవకుల నిమిత్తం పేరు పేరున విజ్ఞాపన చేస్తున్నాను. వారిని వారి వారి కుటుంబములను యేసు నామములో దీవించుదురుగాక. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ ఇంతదనుకు తోడైన దేవుడు మీరు. ప్రతి సేవకుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను కట్టుదురుగాక. నాయన, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా తిరిగి మీ కోట ప్రవేశించుడని జకర్య గ్రంథంలో మీరు మాట్లాడినట్లుగా ఈ రాత్రి మీ సన్నిధిలో ఉన్న బిడ్డలు నాయన, ఎవరే అవసరతలో, ఎవరే అక్కరలో ఉన్నారో కృప చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. కఠినమైన పరిస్థితుల్లో కన్నీటి పర్యంతమైన జీవితాలు వెళ్లదీస్తున్నారు ప్రభువా. ఇకనైనా సత్యాన్ని ఎరిగి బ్రతుకును మార్చుకునే భాగ్యం ఇవ్వండి. మారు మనసు పొందడానికి పరిస్థితులన్నీ తరముతున్నాయి. తరంబడుతున్న పరిస్థితుల్లో బ్రతుకు మార్చుకునే భాగ్యం ఇవ్వండి. లేఖనాధారంగా మా జీవితాలు సరిచేయండి. రేపటి దినానికి ఆయుత్తపరచండి. సోన్ రాజు గారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ మరొక్క మారు మీ సన్నిధిలో చేరువ నుండి దూరము నుండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకై మీ నామాన్ని ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరి వచ్చిన మనకందరికీ ఆయన చిత్తమును వెతికే ప్రతి బిడ్డకు సదా తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.